ఈ వీడియోలో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. తెలంగాణ అయితే మన ఎంసెట్ కోసం స్లాట్ బుకింగ్ అయితే వెబ్సైట్లో ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ వీడియోలో నేను ఆ ప్రాసెస్ చెప్తాను. అదే విధంగా డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్లాలో అది కూడా చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ నా రిక్వెస్ట్, ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఒక 2 సెకండ్స్ టైం ఇస్తున్నాను మీకు. ఒక లైక్ అయితే కొట్టండి. 1 2. సో లైక్ కొట్టారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి సోది లేకుండా స్టార్ట్ చేద్దాము. ఒక్కసారి చూడండి. ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళిన తర్వాత టీజీఈఏపీ సెట్, ఎలాంటి వాటి మధ్యలో స్పేస్ లేకుండా టీజీఈఏపీ సెట్ అని టైప్ చేసి సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ లింకే ఇదే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కిందికి ఒకసారి మీరు స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇది కనిపిస్తుందండి. ఏంటంటే స్టెప్స్ టు బి ఫాలోడ్ అని. అంటే మనము ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా, ఏ కాలేజ్ కావాలో మనకు. అంతవరకు ఈ స్టెప్స్ అనమాట. ఫస్ట్ మనము ఫీ పే చేయాలి. తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన డేట్, మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ ప్రకారము ఆ అక్కడికి వెళ్ళి మనము మన డాక్యుమెంట్ని వెరిఫికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాగిన్ చేసుకోవాలి. అంటే మన ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏ ఏ కాలేజ్ కావాలో. అండ్ మనం ఏ కాలేజ్ పెట్టుకున్నామో దాన్ని ప్రింట్ చేసుకోవాలి. దాని తర్వాత లాగౌట్ అవ్వాలి. సో ప్రస్తుతానికైతే నేను ఈ 3 స్టెప్స్ అయితే చెప్తాను. ఎందుకంటే ఈ 3 స్టెప్స్ అయిన తర్వాతనే ఈ స్టెప్స్ మనం చేసుకోగలము. ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఇందాక మీరు చూశారు కదా, ఈ పేజీలో ఫస్ట్ ఇదే పేజీలో, మీరు ఇప్పుడు ఉన్న పేజీలోనే పే ప్రాసెసింగ్ ఫీ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఏం చేయాలి, ఇక్కడ రైట్ సైడ్ చూడండి, లాగిన్ డీటెయిల్స్ అని కనిపిస్తున్నాయా. అక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. అదే విధంగా ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ లో మీరు అప్లై చేసిన తర్వాత ఒక ఫామ్ వస్తుంది కదా, అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది, ఇక్కడ రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఉందా, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆటోమేటిక్గా మీకు ఇచ్చేస్తారు. మీరు ఫిల్ చేసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్గా మీరు ఎంసెట్కి అప్లై చేసి ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఇస్తాడు. ఈ పేజ్లో మీరు ఫిల్ చేయాల్సిన వాటి డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ అదే విధంగా నేను మీకు చెప్తుంది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి నేను డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో అక్కడ అక్కడ కవర్ చేస్తాను. అండ్ క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే కూడా దాని నెంబర్ కూడా ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదే విధంగా మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెగ్యులర్గా వాడేది ఇవ్వండి అండి, ఎందుకంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఇవే యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బాక్స్ని చెక్ చేసి సబ్మిట్ కొట్టేసేయండి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఫీ పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇట్లా ఈ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక బాక్స్ పేమెంట్ ఆప్షన్స్, దీనిపైన మీరు క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేయండి. పే ఫీ ఆన్లైన్, ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. బిల్ డెస్క్, ఇది పే ఫీ ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు అక్కడ నెక్స్ట్ పేజ్ నేను స్క్రీన్ షాట్ తీయలేదు, కాన్ఫిడెన్షియల్ కాబట్టి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత కింద నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సైడ్ మీకు కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. కార్డ్ నెంబర్, కార్డ్ మంత్, డేట్, ఎక్స్పైరీ డేట్, అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ అండ్ సివివి అడుగుతుంది. అడిగిన అన్ని ఫిల్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. పేమెంట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అని ఇలా మెసేజ్ వస్తుంది మీకు ఇక్కడ స్క్రీన్ పైన. ట్రాన్సాక్షన్ సక్సెస్ అండ్ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ అని వస్తుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఈ పేజ్లో మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉందా, ఇక్కడ మళ్ళీ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ని ఎంటర్ చేయండి. చేసి షో అవైలబుల్ స్లాట్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమొస్తుంది, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ ఉందా, ఇక్కడ మీకు ఆల్ అంటేనేమో మీరు వీటి కింద ఉంటే వస్తుంది. ఆల్ అంటే ఏం లేదు. ఆల్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఈ 4 కేటగిరీస్ కిందకి వస్తే ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే,
అండ్ అదర్ దెన్ లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సిసి ఉంటే ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ పడతాయి, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అదే విధంగా సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఏం లేదండి, మీరు మీ డాక్యుమెంట్స్ ని పట్టుకొని ఇక్కడ ఇచ్చిన కాలేజ్ నేమ్, ఆ డిస్టిక్ ఏ డిస్టిక్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఖమ్మం డిస్టిక్ అనుకోండి. ఖమ్మం డిస్టిక్ లో మీరు ఇది క్లిక్ చేస్తే మీకు ఖమ్మం డిస్టిక్ లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఏ కాలేజెస్ అవైలబుల్ ఉన్నాయి అది సెలెక్ట్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ ని పట్టుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకునే డేట్ ని బట్టి అక్కడికి వెళ్ళాలి. ఓకే, ఆ సెంటర్ కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నా పర్టికులర్ డిస్టిక్ లో సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండే అవైలబుల్ స్లాట్స్ నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే జూలై 1st అవైలబుల్ ఉంది, జూలై 2nd, 3rd అంటే గ్రీన్ పైన ఉండేటివన్నీ అవైలబుల్ స్లాట్స్ అనమాట. వీటినే సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైనా ఒక డేని. సో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూపిస్తుంది డేట్ జూలై 1కి మీరు సెలెక్ట్ చేసుకున్నారు. టైం స్లాట్ అంటే ఇక్కడ టైం స్లాట్స్ ఉన్నాయి కదండి, ఇందులో నేను 2:30 పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది నాకు ఇది. ఓకే, 2:30 to 3 PM నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అనేది ప్రింట్ తీసుకోమని ఇక్కడ టాప్ సైడ్ చెప్తుంది. ఇక్కడ ఒక పీడిఎఫ్ ప్రింట్ చేసుకోమని చెప్తుంది. సో ఆ పీడిఎఫ్ ప్రింట్ తీసుకుంటే అయిపోతుందండి, మీది డన్ అన్నమాట. ఇది స్లాట్ బుకింగ్. ఆ రిసిప్ట్ అనేది మీకు, ఆ రిసిప్ట్ పట్టుకొని వెళ్ళాలి మీరు ఎక్కడికి, లైక్ ఏదైతే హెచ్ఎల్సి సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో అక్కడికి మీరు ఆ రిసిప్ట్ పట్టుకొనే వెళ్ళాలి. ఓకే, మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒక లైక్ కొట్టండి ఇప్పటి వరకు ఎవరైతే కొట్టని వాళ్ళు ఉంటే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగని, నేను ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 100% రిప్లై కూడా ఇస్తాను. ఓకే, ఒకసారి చూడండి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చెప్తాను. ఫస్ట్ మీరు లోకల్ స్టూడెంట్స్ అండ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. మోస్ట్లీ లోకల్ స్టూడెంట్సే చూస్తారు కాబట్టి ఫస్ట్ మీరు ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండి. మీరు ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అంటే జనరల్గా ఇంటర్నెట్లో మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అని మీకు ఒక ర్యాంక్ కార్డ్ జనరేట్ అవుతుంది కదా, అదే తీసుకోవాలి. అదే విధంగా ఎంసెట్ హాల్ టికెట్ కూడా తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు చెప్తాను నేను ఇక్కడ చెప్తున్న డాక్యుమెంట్స్ అన్ని. 1 సెట్ ఒరిజినల్, ఫస్ట్ 1 సెట్ ఒరిజినల్ తీసుకెళ్ళండి, 1 సెట్ ఒరిజినల్. అండ్ ఒక్కొక్క దానికి 3 అని చెప్పాడు కానీ మీరు 4 తీసుకెళ్ళండి, ఎందుకన్నా మంచిది. 4 సెట్ ఆఫ్ జిరాక్స్. ఓకే, 4 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకోండి. ఓకే, ఒక సెట్ ఒరిజినల్, 4 సెట్ ఆఫ్ జిరాక్స్ అండ్ 8 ఫొటోస్ ఉంటే తీసుకెళ్ళండి మీవి, ఎందుకన్నా మంచిది. సేఫ్టీగా మనము కొన్ని ఎక్స్ట్రా పెట్టుకోకపోతేనే బాగుంటుంది, ఎందుకంటే అది పెద్ద బరువు ఉండదు కదా, 50 కిలోలు అట్లా. సో 8 ఫొటోస్, 4 సెట్ ఆఫ్ జిరాక్స్, 1 సెట్ ఆఫ్ ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఏంటి, ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, అండ్ మీ 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్. స్టడీ సర్టిఫికేట్ అంటే చాలా మంది తెలియదు, ఇది బోనోఫైడ్ అండి. ఓకే, స్టడీ సర్టిఫికేట్ అంటే బోనోఫైడ్. ఓకే, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అండి. మీ ఇంటర్మీడియట్ లో టీసీ ఇస్తారు కదా, అది కూడా తీసుకెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక్కడ ప్రాబ్లం వస్తుందండి. ఏంటంటే చాలా మందికి ఏది తీసుకోవాలి, పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు వెంబడే కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 టు, అంటే జనవరి 1, 2025 నుండి ఉంటే చాలు. ఇష్యూ డేట్ దానిపైన జనవరి 1 తర్వాత ఏదున్నా పర్లేదు, అది అప్లికేబుల్ అవుతుంది మన సేఫ్టీ పర్పస్. ఓకే, ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా తీసుకెళ్ళండి, అది కూడా మనకు కంపల్సరీ. ఒకవేళ ఇఫ్ అప్లికేబుల్, మీకు అప్లికేబుల్ అవుతే తీసుకెళ్ళండి, ఇక్కడ మ్యాండేటరీ అని కూడా లేదు, కానీ తీసుకెళ్ళండి ఉంటే. మైనారిటీస్, క్రిస్టియన్, ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే కూడా ఒకవేళ మీకు ఇఫ్ అవైలబుల్ ఉంటే తీసుకెళ్ళండి. ఖచ్చితంగా ఎవరైతే మైనారిటీస్ ఉంటారో వాళ్ళైతే ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. వాళ్ళు క్రిస్టియన్, స్పెషల్గా మైనారిటీస్ కోసం ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళండి, అందుకే ఇక్కడ ఎస్ అని పెట్టాను. ఓకే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా అప్లికేబుల్ అయితే వాళ్ళు తీసుకెళ్ళాలి, ఒకవేళ లేని వాళ్ళు ఉంటే అవసరం లేదు. స్పోర్ట్స్ కోటాలు ఉంటే కూడా తీసుకెళ్ళండి. ఆంగ్లో ఇండియన్ అంటే ఉంటారు కదా, వాళ్ళు కూడా, ఇవన్నీ అంత మోస్ట్లీ ఉండరు అనుకో, ఉంటే ఆ సర్టిఫికేట్స్ అయితే పక్కా కావాలి. అదేవిధంగా నాన్ లోకల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ అదర్ దెన్ తెలంగాణ వాళ్ళు, వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే 1 సెట్ ఆఫ్ ఒరిజినల్ తీసుకోవాలి. ఇక్కడ చెప్పినవన్నీ అన్నిట్లో ఒక సెట్ ఒరిజినల్ ఉండాలి, 3 సెట్ జిరాక్స్ ఉండాలి. అండ్ వాళ్ళ ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అన్ని కేటగిరీ వాళ్ళు తీసుకురావాలి. ఎంప్లాయర్ సర్టిఫికేట్ కూడా అన్ని కేటగిరీ వాళ్ళు తీసుకురావాలి, ఇది ఖచ్చితంగా, ఇది మాత్రం ముఖ్యం. ఓకే,
సో ఇదండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని ఎవరికైతే అప్లికేబులో ఒక సెట్ ఆఫ్ ఒరిజినల్, 4 సెట్ ఆఫ్ జిరాక్స్, 8 మీ ఫొటోస్ ఉంటే తీసుకొని వెళ్ళండి. మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బై. టేక్ కేర్. ఆల్ ద బెస్ట్.